హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 4th సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఎవరైతే స్టేట్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో అలాగే సివిల్స్కి గ్రూప్స్కి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి. నేను కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిషనల్గా అలాగే పేపర్ అనాలిసిస్తో పాటు ఎడిషనల్గా జీకేస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. జీకే బిట్స్ అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్తో పాటు అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ డైలీ అలాగా మనము రివిజన్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి మస్ట్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్ చూడండి, అన్అకాడమీ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్లో ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ని హైక్ చేయబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే ఇప్పుడే తీసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే అన్అకాడమీ వాళ్ళు బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటిస్తున్నారు. మెగా బంపర్ ఆఫర్. అది 24 నెలల సబ్స్క్రిప్షన్ ఎవరైనా కొనుక్కున్నట్టయితే వాళ్ళకి 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది రేపటితో లాస్ట్ ఆఫర్ కూడా. అదేవిధంగా వీళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్కి, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సిలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫ్రీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ మాక్ టెస్ట్ అనేది ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అండ్ మళ్ళీ ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్లో కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఆల్రెడీ టైం ఉంది, పార్టిసిపేట్ చేయవచ్చు మీరు కూడా. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 వచ్చే వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ఇస్తారు. ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళకి 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అండ్ 2, 3, 4 వచ్చే వాళ్ళకి వచ్చేసి డిస్కౌంట్ ఆఫ్ డిడక్షన్ ఉంటుందన్నమాట సబ్స్క్రిప్షన్లో. అయితే ఈ టెస్ట్ ఎందులో ఉంటుందంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్ మీద. అండ్ స్పెషల్ క్లాస్ మారథాన్ సిరీస్ అయితే ఉండడం జరుగుతుందండి గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. అండ్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క స్పెషల్ క్లాసెస్ మారథాన్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 7 AM ఉంటుందన్నమాట డైలీ. ఈరోజు నుండే స్టార్ట్ అయింది. అలాగే ఎవరైతే డైలీ క్లాసెస్ అని యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ మీద క్లాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి అమర్నాథ్ యమాని గారి క్లాస్ చెప్తున్నారండి. అదేవిధంగా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ప్రవీణ మేకల గారి క్లాస్ తీసుకుంటున్నారు. అయితే మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇక్కడ లిమిటెడ్ ప్రొవైడ్ చేసే అన్నీ కూడా అన్లిమిటెడ్ వస్తాయి. అయితే మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగా వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ 1400. డిస్క్రిప్షన్లో మన కోడ్ ఒకటి మీకు కనబడుతుంది, EDU Tech 10 అని. ఆ కోడ్ వాడితే మీకు 1260 రూపాయలకి మీకు ఈ పర్టికులర్ 10% డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. దీనికి కావాల్సిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు. గైస్, మీరు మన తెలుగు క్వశ్చన్ కింద ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. అండ్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి చిన్న అవగాహన కోసం ఈ ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను, గమనించండి. అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ SM షఫీయుద్దీన్ అహ్మద్ 3 రోజుల భారతదేశ పర్యటన చేపట్టారు? ఆన్సర్ చూసుకుంటే బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్కి చెందిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ SM షఫీయుద్దీన్ గారు మన దేశానికి 3 రోజుల పర్యటన కోసం వస్తున్నారండి. అతనితో పాటు 8 మంది సభ్యులను కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇతను రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇరు దేశాల మధ్య యొక్క రక్షణ సంబంధాలను బలోపేతం చేయడము, అదేవిధంగా మన దేశాల మధ్య కొత్త ఒప్పందాలను ఏర్పాటు చేసుకోవడం కోసం, స్నేహపూర్వక దేశాలుగా మారడం కోసం. ఆల్రెడీ ఫ్రెండ్షిప్ కంట్రీసే, విరోధాలు ఏం లేవు. కాకపోతే ఇంకా వాటి యొక్క భాగస్వామ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ పర్యటన అయితే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ పర్యటనలో మన ఇండియాకి చెందిన మన నేషనల్ సేఫ్టీ అడ్వైజర్ని అలాగే రక్షణ చీఫ్ని, అంటే రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన అంటే రాజ్నాథ్ సింగ్ గారిని, ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్కి సంబంధించిన సిబ్బందుల్ని, అలాగే రక్షణ కార్యదర్శుల్ని, కొంతమంది సీనియర్ మిలిటరీ అధికారులను కలవడం కోసం ఆయన ఈ పర్యటన చేపట్టడం జరిగింది. ఆయన కలవడం జరుగుతుంది. అండ్ ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటన చేపట్టారు. అయితే బంగ్లాదేశ్ గురించి చూసుకున్నట్టయితే దాని యొక్క డైల్ కోడ్ వచ్చేసి +880. మన ఇండియాకి వచ్చేసి +91 కదా, అలా ఆ దేశానికి +880. అండ్ రాజధాని వచ్చేసి ఢాకా, కరెన్సీ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకా. తర్వాత సెకండ్ అండి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే SL తిరుపతి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే, అదే చెన్నై కేంద్రంగా పనిచేస్తూ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా SL తిరుపతి గారు ఎంపికైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది.
యాక్చువల్గా త్రిపతి అని ఇచ్చారు, కొన్నిట్లో త్రిపాఠి అని ఇచ్చారు. అయితే త్రిపాఠి వచ్చేసి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు ప్రజెంట్, అండ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అతను యునైటెడ్ ఇండియా సీఎండీగా పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మళ్ళీ అతనికి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం చెప్తోంది. ఓకే, తర్వాత వచ్చేసి థర్డ్ వన్, కింద వాటిలో ఏ రాష్ట్రం పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇంక్రెడిబుల్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? అయితే ఇందులో ఇంక్రెడిబుల్ ఇండియా అనేది మన దేశంలో టూరిజంని, పర్యాటకాన్ని బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన ఒక ప్రచారం అనమాట. అయితే ఈ ప్రచారంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఏ దేశం అంటే రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో వాళ్ళకు టూరిజంను కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఇంక్రెడిబుల్ ఇండియాతో టైఅప్ అయిందనమాట. అంటే ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి రాజస్థాన్ టూరిజం కూడా బాగా ప్రోత్సహిస్తారు అనే ఉద్దేశంతో ఈ ప్రచారంతో భాగస్వామ్యం కుదుర్చుకుందనమాట రాజస్థాన్ గవర్నమెంట్. సో రాజస్థాన్లో కూడా ఆ టూరిజం స్పాట్స్ని హైలైట్ చేస్తూ టూరిజంకి ఎక్కువ మందిని ఆకర్షించుకొని దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కోసం ఈ ప్రత్యేకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే భారతదేశం పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 2002లో ఈ ఇంక్రెడిబుల్ ఇండియా అనే ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ గురించి చూసుకుంటే గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా, ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి అశోక్ గెహ్లాట్, రాజధాని వచ్చేసి జైపూర్. తర్వాత ఫోర్త్ వన్, జాంబియా పార్లమెంటు తొలి మహిళా స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే నెల్లి ముత్తి. జాంబియాలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చట్టసభ ఉంటుంది కదా, ఆ సభ్యులు దేశంలో మొట్టమొదటి ఆ చట్టసభకి ఫస్ట్ స్పీకర్గా ఒక ఉమెన్ అయితే ఎన్నుకున్నారండి. ఆమె పేరు నెల్లిముత్తి. దేశ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీ బయట వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతి లేదా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలు నామినేట్ చేస్తాయి. ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఒకవేళ బయట వ్యక్తులు ఎవరు లేదనుకుంటే లోపల ఉన్న వ్యక్తులనే ఎవరొకరు నామినేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఫస్ట్ బయట వ్యక్తులకి ప్రయారిటీ ఇస్తారనమాట జాంబియాలో, గుర్తుపెట్టుకోండి. అయితే పార్లమెంట్కి మొదటి డిప్యూటీ స్పీకర్గా అట్రాక్టా చెసుగాను, అలాగే రెండవ డిప్యూటీ స్పీకర్గా ఫ్రాంక్ మోయోల్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే మెయిన్ స్పీకర్ వచ్చేసి నెల్లిముత్తి, గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక మహిళ. అండ్ నెక్స్ట్ 5, ఏ యూనియన్ టెరిటరీ రోడ్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే లడాక్ అండి. చూడండి, లడాక్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో విలీనంతో ఉండేది, దాన్ని డివైడ్ చేశారనమాట. డివైడ్ చేసిన తర్వాత అది ఒక ప్రత్యేక యూనియన్ టెరిటరీగా మారింది. అయితే లడాక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటామో, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటారు యూనియన్ టెరిటరీలో. అయితే అడ్మినిస్ట్రేషను అలాగే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషను మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి కారణం ఏంటంటే ఈ లడాక్లో రోడ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అండ్ అక్కడ ఎక్కువ స్పీడ్గా కొంచెం రోడ్లను నిర్మించి బాగోలేని కొన్ని అప్గ్రేడ్ చేయడానికి BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఓకే చేసింది. లడాక్ ద్వారా నిధులు సమకూరుతాయని చెప్పడం జరిగింది. యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ప్రజెంట్ లడాక్ కార్యదర్శిగా అజిత్ కుమార్ గారు ఉన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ అలాగే పర్యాటకం అనేది బాగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లడాక్ గురించి చూసుకున్నట్టయితే రాజధాని లెహ్ అలాగే కార్గిల్ రెండూ ఉంటాయి. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి ఆర్కే మాథూర్. జనాభా 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు లడాక్లో జనాభా వచ్చేసి 2.74 లక్షలు మాత్రమే. ఓకే, అంటే మన ఏపీ లేదా తెలంగాణలో ఉన్న కొన్ని పాపులర్ సిటీస్లో ఒక సిటీ అంత ఉంటుంది లడాక్ అంతే. నెక్స్ట్ 6th వన్, ఆత్మనిర్భర్ కృషి యోజన మరియు ఆత్మనిర్భర్ భగవానీ యోజన అనే వ్యవసాయ పథకాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము 2 ప్రతిష్టాత్మక పథకాలను స్టార్ట్ చేసింది. ఈ పథకాలన్నీ కూడా వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్న పథకాలే. అయితే ఒకటి ఆత్మనిర్భర్ కృషి యోజన, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. అలాగే ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడానికి ఆత్మనిర్భర్ భగవాని అనే యోజనని ప్రారంభించింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో వీటి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇలా ఏవో కొన్ని పథకాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ పథకాలకి ఈ అధిక బడ్జెట్ని అయితే కేటాయిస్తున్నట్లుగా అప్పుడు చెప్పారు. అయితే వ్యవసాయానికి 120 కోట్ల రూపాయలు, అలాగే ఉద్యానవన అభివృద్ధికి సంబంధించి 60 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ పథకాల్లో భాగంగా ఎవరైతే అగ్రికల్చర్ కావచ్చు లేదా ఉద్యానవనాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి 45% ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. లోన్స్ అంటే వాళ్ళకి లోన్స్ కావాలనుకోండి, ఆ లోన్స్కి సంబంధించి సబ్సిడీ ఇచ్చే స్కీమ్స్ అనమాట ఈ రెండు కూడా. గవర్నమెంట్ 45% సబ్సిడీ ఇస్తుంది, అంటే 45% గవర్నమెంట్ భరిస్తుంది, 45% వచ్చేసి బ్యాంకులు భరిస్తే 10% వచ్చేసి రైతు భరించాల్సి ఉంటుంది, కేవలం 10%. ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి, ₹1,00,000 వచ్చేసి సింపుల్గా ఒక ₹45,000 ప్రభుత్వం భరిస్తే ఇంకొక ₹45,000 బ్యాంకు భరిస్తుంది. మిగతా పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 10,000, ₹10,000 రైతు కట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే అరుణాచల్ ప్రదేశ్ గురించి చూసుకున్నట్టయితే జనాభా 12.6 లక్షలు. అధికారిక జంతువు వచ్చేసి గయల్ అంటే ఒక టైప్ ఆఫ్ దున్నపోత లాంటిది, పెద్ద కొమ్ములుండి అంటే ఒక ఎద్దులా ఉంటుంది. అండ్ గవర్నర్ వచ్చేసి బీడీ మిశ్రా ప్రజెంట్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ అండి. ఏ రాష్ట్రానికి చెందిన విత్తన అభివృద్ధి సంస్థ ఎండి కేశవులు కేంద్ర విత్తన ధృవీకరణ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న, అంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేశవులు గారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విత్తన ధృవీకరణ బోర్డు ఉంది, ఆ బోర్డులో సభ్యుడిగా ఎంపికయ్యాడు అనమాట తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఎండి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2 ఏళ్ల పాటు ఆ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతాడండి. అండ్ విత్తన అభివృద్ధిలో చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం అతనికి అవకాశం ఇచ్చింది. అంటే విత్తన అభివృద్ధికి సంబంధించి, విత్తనాలకు సంబంధించి ధృవీకరించే ఒక బోర్డు అనమాట. ఆ బోర్డులో ఇప్పుడు ఇతను కూడా సభ్యుడిగా ఉంటాడు. అంటే ఆ ఆలోచనలో ఒక పర్టికులర్ ఏదైనా విత్తనానికి ఒక పర్మిట్ ఇవ్వాలన్నా, అంటే పర్మిషన్ ఇవ్వాలన్నా సరే ఇతని యొక్క నిర్ణయం కూడా అక్కడ అవసరం. ఓకే, తరువాత తెలంగాణ అండి. తెలంగాణ గురించి చూసుకుంటే రాజధాని హైదరాబాద్, గవర్నర్ వచ్చేసి తమిళసై సౌందర్యరాజన్, జనాభా వచ్చేసి 2011 మార్చి నాటికి ఉన్న లెక్కల ప్రకారం ₹3.52 కోట్ల. ఎందుకంటే లాస్ట్ జనగణన అప్పుడే జరిగింది. యాక్చువల్గా ఈ జనగణన ఇప్పుడు జరగాలి, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జనగణన అనేది డిలే చేశారు. తర్వాత 8th వన్, అంటే 10 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది కదా అలా. పారా ఒలింపిక్స్లో భారతదేశానికి బ్యాడ్మింటన్లో తొలి పథకం ఎవరు గెలిచారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రమోద్ భగత్ అండి. టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి అందరికీ తెలుసు. అందులో బ్యాడ్మింటన్ SL3లో భారత్ తొలి బంగారు పథకం గెలుచుకుంది. సో అది షట్లర్ ప్రమోద్ భగత్ గారు గెలిచారు మన ఇండియా తరపున. ఫైనల్లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్ షట్లర్ డేనియల్ బెథెల్ను 21-11, 21-16 తేడాతో ఓడించాడు. తర్వాత వచ్చేసి 9th వన్, టోక్యో పారా ఒలింపిక్స్లో P450 మీటర్స్ ఎయిర్ పిస్తోల్ SH1 ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత్ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మనీష్ నర్వాల్ వయసు 19 years. అథ్లెట్ అంటే ఆ అథ్లెట్ వయసు 19 ఏళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ టోక్యో పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. అంతేకాకుండా అంతకుముందు అతను అర్జున్ అవార్డు గ్రహీత కూడా, మనీష్ నర్వాల్ అనే అతను అథ్లెట్. అయితే టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో P450 మీటర్స్ ఎయిర్ పిస్తోల్ SH1 ఈవెంట్లో మనీష్ అందరినీ స్టన్ చేశాడని చెప్పాలి. అతను గోల్డ్ మెడల్ గెలిచాడు. నిజానికి ఇదే టోర్నమెంట్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ పోటీలో పథకాన్ని గెలుచుకోవాలి నర్వాల్, కానీ అది మిస్ అయ్యి 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. 2018 ఏషియన్ పారా ఒలింపిక్స్లో పసిడి పథకం గెలిచి అందరినీ గెలిచాడు ఫస్ట్ అతను. అయితే 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఏకంగా 3 మెడల్స్ గెలుచుకున్నాడు. లేటెస్ట్గా టోక్యో గేమ్స్లో కేవలం స్వర్ణ పథకాన్ని మాత్రమే గెలుచుకున్నాడు. అయితే కొత్త వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి ఇతని. అయితే ఇతనికి 2020లో అర్జున్ అవార్డు కూడా రావడం జరిగింది. అంటే ఈ 2018, 2019లో గెలిచిన పథకాలకి అతను చేసిన కృషికి అర్జున్ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం. తరువాత 10, 5-star ఈట్ రైట్ స్టేషన్ గుర్తింపు పొందిన భారతదేశంలో 5వ రైల్వే స్టేషన్ ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే చండీగఢ్ రైల్వే స్టేషన్ అండి. ఓకే, చండీగఢ్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ అనమాట, అది కూడా ఒక యూనియన్ టెరిటరీయే. అయితే చండీగఢ్ రైల్వే స్టేషను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని FSSAI అంటారు. ఇది చండీగఢ్ రైల్వే స్టేషన్కు 5-star ఈట్ రైట్ రేటింగ్ సర్టిఫికేట్ని అయితే ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఆ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికులకు సరైన ఫుడ్డు, మంచి ఆహారము అండ్ తక్కువలో మంచి ఆహారాన్ని అందించడం, ఇలాంటి వాటికి చేసిన కృషికి గాను ఆ రైల్వే స్టేషన్కి ఈ సర్టిఫికేట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రామాణిక ఆహార నిల్వ మరియు పరిశుభ్రత పద్ధతుల కోసం FSSAI ఎంపానెల్డ్ థర్డ్ పార్టీ ఆడిట్ ఏజెన్సీ 1 నుండి 5 అంటే 1 నుండి 5 వరకు కూడా రేటింగ్ అయితే ఇస్తుంది.
అయితే దీనికి ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ తర్వాత చండీగఢ్ రైల్వే స్టేషన్ భారతదేశంలో గుర్తింపు పొందిన 5వ స్టేషన్ అవుతుంది. యాక్చువల్గా ఢిల్లీలో ఉన్న ఆనంద్ విహార్ టెర్మినల్ 4th స్టేషన్ అనమాట. ఈ 5 స్టార్ ఈట్ రైట్ సర్టిఫికేట్ పొందిన 4వ స్టేషన్ అది. అయితే దాని తర్వాత ఇప్పుడు చండీగఢ్ రైల్వే స్టేషన్ 5వది అయ్యింది. ఇంతకుముందు ఛత్రపతి శివాజీ టెర్మినస్కి ఈ సర్టిఫికేట్ ఉంది, అండ్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్కి సర్టిఫికేట్ ఉంది, వడోదరా రైల్వే స్టేషన్కి సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు మొత్తం 5 రైల్వే స్టేషన్కి అండ్ ఎఫ్ అంటే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన స్టేషన్లు ఇవి. తర్వాత 11 రాణి రాంపాల్ మరియు స్మృతి మందన ఏ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, చూడండి, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది చాలా చిన్న బ్యాంకే. అయితే ఈ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా 2 నియమించుకున్నారు. ఒకరు మన ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్, ఇంకొకరు వచ్చేసి మహిళా క్రికెటర్ మన ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మందనాను ఎంపిక చేసుకున్నారు. అయితే జాతీయ హాకీ జట్టులో ఆడిన అతి పిన్న వయస్కురాలిగా ఎవరైతే రాణి రాంపాల్ ఉన్నారో ఆమెకి గుర్తింపు ఉంది. అలాగే మందన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్గా ఆమెకు గుర్తింపు ఉంది. వీళ్ళిద్దరూ వచ్చేసి ఈ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రచారం చేస్తారు. ఓకే, తర్వాత 12 అండి, ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన మొదటి ఆసియా దేశం ఇది? ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. మన ఇండియా ఆసియాలోనే ఫస్ట్ ప్లాస్టిక్ ఒప్పందాన్ని అమలు చేసింది, ప్రారంభించిందనమాట. యాక్చువల్గా ప్లాస్టిక్ ఒప్పందం అనేది ప్రపంచ దేశాల మీద ఉన్న అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటి. లైక్ ప్యారిస్ ఒప్పందాల్లో కావచ్చు, ప్లాస్టిక్ ఒప్పందాల్లో కూడా ఇది కూడా ఒకటి. అంటే ఈ ప్లాస్టిక్ ఒప్పందాలు అనేవి ఐక్యరాజ్య సమితితో ఏర్పాటయ్యి అంటే సహాయంతో ఏర్పాటైనవే. అయితే ఈ యొక్క ఏదైతే ప్లాస్టిక్ ఒప్పందం ఉందో దీన్ని ప్రారంభించిన మొదట ఆసియా దేశం మన ఇండియా అయ్యిందండి. ఆసియాలో ఫస్ట్ కంట్రీ ప్లాస్టిక్పై ఒక ఒప్పందాన్ని ప్రకటించిన దేశం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా WWF ఇండియా మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ చేతులు కలిపి ప్లాస్టిక్ కోసం సర్క్యులర్ సిస్టమ్ను ప్రోత్సహించడానికి ఒక ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశాయి. ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అండి. ఈ యొక్క ప్యాక్ట్ అనే ప్లాట్ఫామ్ని బ్రిటిష్ హై కమిషనర్ అలెగ్జాండర్ ఎల్లిన్ గారు స్టార్ట్ చేశారు. ఇది ఒక వృత్తాకార ప్లాస్టిక్ వ్యవస్థను రూపొందించడానికి జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలను కలుపుతుంది. అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా ప్లాస్టిక్ని రీసైకిల్గా వాడుకోవడం లేదా దాన్ని నాశనం చేసి మళ్ళీ ఏదైనా విధంగా వాడుకునేలా ఆ పర్టికులర్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి వాటిని నిర్మూలించడానికి రీసైక్లింగ్ చేసుకునేలా ఉపయోగించడానికి ప్లాస్టిక్పై ఈ పర్టికులర్ ఒప్పందాన్ని అయితే ప్రారంభించింది. ఇది అంటే ఆ ప్రముఖ కంపెనీలతో టైఅప్ అవుతారనమాట. దీంతో ఈ ప్లాట్ఫామ్లో ఆ కంపెనీలందరినీ కలిపి ఒక మార్గనిర్దేశకాలను జారీ చేస్తూ ప్లాస్టిక్ని నిర్మూలించడానికి కొన్ని పద్ధతులను అవలంబిస్తారు. దీని ద్వారా వచ్చేసి ప్లాస్టిక్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతున్న ఏదైతే పొల్యూషన్ ఉందో దాని నుండి మనం బయటపడవచ్చు. భారతదేశం ప్రతి సంవత్సరం 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే చూడండి ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉందో. అయితే నెక్స్ట్ భారత్ గురించి చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ మన దేశ రాజధాని న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ అనేది పర్టికులర్ NCR అంటే మన ఇండియాకి పర్టికులర్ క్యాపిటల్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జనాభా వచ్చేసి 2019 ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 136.64 కోట్లు మన ఇండియా జనాభా. ప్రపంచ బ్యాంకు మన దేశ జనగణన కాకుండా ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అది. ఓకే, తర్వాత 13 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిసిప్ట్ 2.0 మోడల్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే ఒడిశా. పన్నులు మరియు బకాయిలు ఉంటాయి కదా, వాటిని ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసుకునే విధంగా ఒడిశా గవర్నమెంట్ రిసిప్ట్ 2.0 మోడల్ను స్టార్ట్ చేసింది. ఈ మోడల్ అనేది రిసిప్ట్ 2.0 మోడల్ అనేది ఇండియన్ బ్యాంకు అలాగే యాక్సిస్ బ్యాంకు ఈ 2 బ్యాంక్స్ ద్వారా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాటి యొక్క బకాయిలు కానీ చెల్లించాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రొవైడ్ చేసిన రిసిప్ట్ 2.0 మోడల్ ద్వారా మనం డబ్బులు అయితే చెల్లించవచ్చు. ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేసుకొని లైక్ UPIs ద్వారా వీటి ద్వారా ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం డబ్బులు అయితే లైక్ ట్యాక్స్ అయితే పే చేసేయచ్చు. ఓకే, అయితే రిసిప్ట్ 2.0 మోడల్ని ఒడిశా చీఫ్ సెక్రటరీ సురేష్ చంద్ర మహాపాత్ర గారు స్టార్ట్ చేశారండి. ఇతని సమక్షంలో ఇండియా బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, UPI ఐడీలు, QR కోడ్లు అలాగే వ్యాలెట్ల ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ బకాయిల్ని ట్యాక్స్ని కూడా పే చేసేయచ్చు. ఒడిశా గురించి చూసుకున్నట్టయితే రాజధాని భువనేశ్వర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్.
తర్వాత 14 ఎయిర్ లాంచ్ ఆన్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కోసం భారతదేశం ఏ దేశ రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే యుఎస్ఏ. ద్వైపాక్షిక రక్షణ మరియు సైనిక సహకారాన్ని ఇంకా పెంచుకోవడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అమెరికా ప్రభుత్వంతో అమెరికా రక్షణ శాఖతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే ఎయిర్ లాంచ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, దీన్ని ALUAV అంటారు. ఈ వెహికల్ని అభివృద్ధి సహకారం కోసం వీళ్ళిద్దరూ కూడా ఒప్పందం చేసుకున్నారండి. సింపుల్గా చెప్పడం ఏంటంటే ఒక మనిషి లేకుండా ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ మీద కానీ దేని మీద కానీ సరే దాడి చేయడానికి వీటిని ఉపయోగిస్తారనమాట, ఈ వెహికల్స్ని. అయితే ఈ ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ అలాగే US రక్షణ శాఖ సంతకాలు చేసుకున్నాయి. AUUV ప్రోటోటైప్ని అభివృద్ధి చేయడానికి, వ్యవస్థలను రూపకల్పన అభివృద్ధి అండ్ ఇలాంటి ఒక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా అమెరికా మనకి సహకారం అందిస్తుంది ఈ ఒప్పందం ద్వారా. అమెరికా గురించి చూసుకుంటే అధ్యక్షుడు జో బైడెన్, జనాభా 32.82 కోట్లు 2019 లెక్కల ప్రకారం. అక్కడ కరెన్సీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డాలర్ అండి. రాజధాని వచ్చేసి వాషింగ్టన్ DC. నెక్స్ట్ వచ్చేసి 15 జమ్మూ కాశ్మీర్లో మిషన్ యూత్ కింద టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ మనోజ్ సిన్హా వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్, అంటే అక్కడ అడ్మినిస్ట్రేటర్ అనమాట. అతను శ్రీనగర్లో మిషన్ యూత్ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్ను స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే అక్కడ ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ ద్వారా అక్కడ పర్యాటకాన్ని వచ్చే పర్యాటకులకి చూపించడము, అంటే ఒక గైడ్ లెక్క పనిచేయడానికి ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో 75 గ్రామాలను పర్యాటక గ్రామాలుగా మార్చడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇది ఒక ఎంటర్ప్రీనర్స్ని బలోపేతం చేయడం, లైక్ అక్కడ స్టార్టప్స్ కానీ లేదా యాప్స్ ప్రొవైడ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా సరే చూడాలనుకుంటే కావాల్సిన ప్రదేశాలు, యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇలా ఒక దాని మీద పనిచేసే యూత్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజం అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజంని డెవలప్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది, అందులో కూడా ఇది ఒకటి. అయితే నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ జనాభా వచ్చేసి 1.25 కోట్లు 2011 లెక్కల ప్రకారం. దీనికి రాజధాని జమ్మూ వచ్చేసి చలికాలంలో, శ్రీనగర్ వచ్చేసి వేసవిలో. ప్రజెంట్ అక్కడ అక్షరాస్యత అంటే ఎడ్యుకేషన్ లిటరసీ చూసుకున్నట్టయితే 67.16% అండి. అండ్ నెక్స్ట్ 16 క్వశ్చన్, కింద వాటిలో ఏ రాష్ట్రం ఆన్లైన్ జోదం అలాగే బెట్టింగ్పై నిషేధం విధించాలని నిర్ణయించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే కర్ణాటక అండి. ఇప్పటికే ఆ పక్క రాష్ట్రాలు, కర్ణాటక పక్క రాష్ట్రమైన కేరళ అండ్ దానికి దిగువ రాష్ట్రమైన మనకు తమిళనాడులో ఇప్పటికే ఈ ఏదైతే ఆన్లైన్ జోదం ఇలాంటి ఉంటాయి కదా, ఆన్లైన్ జోదాలు, బెట్టింగ్లు, వీటిపై నిషేధం విధించే ఈ రెండు కూడా ఇప్పుడు కర్ణాటక కూడా అదే డెసిషన్ తీసుకుంది. అయితే కర్ణాటక లాటరీ అండ్ గుర్రపు పందాల మీద అలాంటి నిషేధం విధించలేదు, ఓన్లీ ఆన్లైన్ జోదము, బెట్టింగ్లపై మాత్రమే బ్యాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అనేది క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అఫీషియల్ నోటీస్ ఇస్తే అమల్లోకి వస్తుంది. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి ఔషధాల కొనుగోలు కోసం 17.7 కోట్లు కేటాయించినట్లుగా ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించారండి. ఆన్లైన్ జోదం నిషేధించడానికి ప్రభుత్వం కర్ణాటక పోలీస్ చట్టాన్ని సవరించబోతున్నట్లుగా ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి గారు చెప్పారు. అలాగే జూలైలో ఆన్లైన్ బెట్టింగ్ జోదం నిషేధించే బిల్లును రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిందని కూడా చెప్పారు. తమిళనాడు మరియు కేరళ ఇప్పటికే ఆన్లైన్ జోదాలను నిషేధించాయి. అయితే కర్ణాటక గురించి చూసుకుంటే ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మే రీసెంట్గా అపాయింట్ అయ్యారు. గవర్నర్ వచ్చేసి తావర్ చంద్ గెహ్లాట్, రాజధాని వచ్చేసి బెంగళూరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ SM ఫషీయుద్దీన్ అహ్మద్ 3 రోజుల భారత పర్యటన కోసం వచ్చారు అంటే బంగ్లాదేశ్. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అంటే SL తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింద వాటిలో ఏ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇంక్రెడిబుల్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే రాజస్థాన్. ఏ రాష్ట్రం అంటే రాజస్థాను. నెక్స్ట్ వచ్చేసి జాంబియా పార్లమెంట్ తొలి మహిళా స్పీకర్కి ఎవరు ఎన్నికయ్యారంటే నిల్లుముత్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ యూనియన్ టెరిటరీ రోడ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకుందంటే లడక్. ఆత్మనిర్భర్ కృషి యోజన మరియు ఆత్మనిర్భర్ భగవానీ యోజన అనే వ్యవసాయ పథకాలను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రానికి చెందిన విత్తనాభివృద్ధి సంస్థ MD కేశవులు కేంద్ర విత్తన ధృవీకరణ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యాడంటే తెలంగాణ. అండ్ పారా ఒలింపిక్స్లో భారతదేశానికి బ్యాడ్మింటన్లో తొలి పథకం ఎవరు గెలిచారు అంటే ప్రమోద్ భగత్ అండి. పారా ఒలింపిక్స్ అంటే టోక్యో పారా ఒలింపిక్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టోక్యో పారా ఒలింపిక్స్లో P4 50 మీటర్స్ ఎయిర్ పిస్టోల్ SH1 ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచిన భారతీయ అథ్లెట్ ఎవరు అంటే మనీష్ నర్వాల్. అదేవిధంగా
5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ గుర్తింపు పొందిన భారతదేశంలో 5వ రైల్వే స్టేషన్ ఏంటి అంటే చండీగఢ్ రైల్వే స్టేషను. అండ్ రాణి రాంపాల్ మరియు స్మృతి మందన ఏ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన మొదటి ఆసియా దేశం భారతదేశం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈ రిసిప్ట్ 2.0 మోడల్ని ప్రారంభించిందంటే ఒడిశా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ లాంచ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కోసం భారతదేశం ఏ దేశం రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందంటే అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో మిషన్ యూత్ కింద టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ మనోజ్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింద వాటిలో ఏ రాష్ట్రం ఆన్లైన్ జూదం మరియు బెట్టింగ్పై నిషేధం విధించాలని నిర్ణయించింది అంటే కర్ణాటక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.